డాక్టర్ ప్రియాంక ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలో యాక్సిడెంట్ ద్వారా చనిపోయారనేటువంటి న్యూస్ మనం చూసాము. దట్ గర్ల్ హెయిల్స్ ఫ్రమ్ ఎక్లాస్పూర్ విలేజ్, గద్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ఆమె ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందినటువంటి బిడ్డగా మేము తెలుసుకున్నాము. అయితే 28 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంక ఏ పరిస్థితిలో మరణించింది అన్నది అందరూ కూడా న్యూస్ ద్వారా చూశారు. మొట్టమొదట దాన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఆ తర్వాత దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటే మర్డర్గా కన్వర్ట్ చేశారు. అంటే ఇనీషియల్గా కేసు పెట్టిన విధానం చూస్తే దానిని హిట్ అండ్ రన్ కేసులాగా ఒక యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించాలని ప్రభుత్వం మొదట ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళన, ఉద్యమం చూసిన తర్వాత దానిని ఒక మర్డర్ కేసుగా మార్చడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ అయితే దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, మేము ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా? శాంతి భద్రతలు అనేవి గాలికి వదిలేసిందా ఈ ప్రభుత్వం? గత 2 సంవత్సరాలుగా కేస్ ఆఫ్టర్ కేస్ హత్యలు జరుగుతున్నాయి, అలాగే దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఒక సమగ్రమైన విచారణ కానీ దానిపైన చర్య కానీ తీసుకోకుండా సామాజికంగా రాజకీయంగా పలుకుబడి ఉండి అండదండలు ఉంటే ఒక రకమైనటువంటి న్యాయం, అలా అండదండలు లేనటువంటి వర్గాలు ఉంటే వారికి మరొక రకమైన విధానం ఈ రాష్ట్రంలో జరుగుతున్నదా లేదా? ఎవరైనా తప్పు చేస్తే మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము తప్పించేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మీ పార్టీల గుంపు పార్టీలకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల్లో ఉండే వర్గాలకు మీరు ఇస్తున్నారా? లేకపోతే శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలుగా మీరు తీసుకున్నారా లేదా? ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత యు ఆర్ ఫర్ ఎవ్రీబడి. మీరు తెలుగుదేశం నుంచి గెలిచారా, జనసేన నుంచి గెలిచారా, బీజేపీ నుంచి గెలిచారా, మీరందరూ కలిసి గుంపుగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా అన్నది ఇమెటీరియల్. ఒకసారి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత గవర్నమెంట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఎంటైర్ స్టేట్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, లైఫ్ అండ్ లిబర్టీని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ముఖ్యమైన మంత్రి గౌరవనీయ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలని జనం చెప్తారు. అంటే పాలన మరి కేవలం విద్యా ఐటీ శాఖ మంత్రి మిస్టర్ లోకేష్ చేస్తున్నారా, లేకపోతే చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేసిన మిస్టర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారా? ఇది మాకు ఫండమెంటల్ డౌట్, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి చర్చ. గాలికి వదిలేశారు మీరు పాలన, లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే మద్యం మత్తులో యువత ఊగిపోతూ, డ్రగ్స్కి బానిసలైపోతూ, విచక్షణారహితంగా వారు ప్రవర్తిస్తూ ఉంటే కఠినమైన చర్యలు ఉంటాయి అనేటువంటి యాక్షన్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. మీ తెలుగుదేశం ఎంపీనే డ్రగ్స్ దాగి పట్టుబడితే ఏలూరు ఎంపీ మహేష్ మీద ఇంతవరకు ఎలాంటి చర్య మీరు తీసుకోలేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది, మీరు వెనకేసుకొస్తారు, డ్రగ్స్ తాగే వాళ్ళని వెనకేసుకొస్తారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఎంపీలుగా పెడతారు. ప్రజాప్రతినిధిగా ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఏ విధంగా కొనసాగుతాడు? మీ చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తుంది కదా. దీన్ని బట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, మీ రాజకీయ పార్టీ వాళ్ళు అయితే ఒక రకంగా, ఎదురు పార్టీలు అయితే ఇంకో రకంగా ప్రవర్తించడం, జనం నోరు నొక్కేసేయటం, శాంతి లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకుని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక యూట్యూబర్ అయినా, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, ఒక ప్రెస్ రిపోర్టర్ అయినా లేనిపోని కేసులు పెడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ఉందా? ఉగ్రవాదం ఉన్నప్పుడే ఉన్నట్టుగా ఏమైనా గూఢచారి నివేదికలు ఉన్నాయా? ఎక్కడైనా టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఉన్నాయా? మరి ఏమీ లేని పరిస్థితిలో ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ చట్టం కింద ఎలా సెక్షన్ పెడతారు? ఆ సెక్షన్ ఎలా నిలబడుతుంది? అంటే మీరు కేవలం టార్గెట్ చేసి పక్షపాత ధోరణితో ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని మీరు
వారిపై పక్షపాతాన్ని చూపిస్తున్నారా లేదా, క్రూరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఈరోజు మద్యం మత్తులో గుద్ది తల మీద కారు ఎక్కించి చంపేస్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి డాక్టర్ ప్రియాంకకి మీరు కండోలెన్స్ చెప్తారు, లేకపోతే ప్రకటిస్తారు, ఏమిటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. నేనేం చెప్తున్నానంటే, ఈ దేశంలో సామాజికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వర్గాలైతే ప్రభుత్వాలు ఒక రకంగా స్పందిస్తాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి రిలీజియస్ మైనారిటీస్కి చెందినటువంటి వాళ్ళైతే మరొక రకంగా స్పందిస్తాయి. దేశ రాజధానిలో జ్యోతి సింగ్ అనేటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిగి ఆమె చనిపోయింది. భూమిహార్కు చెందినటువంటి కుటుంబం అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది, నిర్భయ అనేటువంటి ఒక చట్టం తెచ్చింది. పక్కన తెలంగాణలో ఒక వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి మీద అత్యాచారం చేసి చనిపోతే ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్లో వారాల్లో ఒక దిశ చట్టం తెచ్చింది. నేనేం మాట్లాడుతున్నానంటే, రాజకీయంగా సామాజికంగా ఎదిగినటువంటి వర్గాలలో మహిళలకి అన్యాయం అత్యాచారం జరిగితే ప్రభుత్వాలు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అదే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలలో మహిళలపై అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, మర్డర్స్ జరిగినా, వాళ్ళు అన్యాయానికి గురైనా స్పందించే విధానం మరొక రకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుటాహుటిగా ఆ రోజు దిశ చట్టం తెచ్చినటువంటి దాన్ని నేను తప్పుపట్టడం లేదు. ఆ దిశ చట్టం తేవడాన్ని నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందిస్తున్నాను. కానీ ఆ ప్రోయాక్టివ్నెస్, అదే స్పందన ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందిన, ఒక షెడ్యూల్డ్ కాస్ట్కి చెందిన, ఒక రిలీజియస్ మైనారిటీకి చెందిన వాళ్ళ మీద జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు అదే స్పీడ్లో స్పందించడం లేదు? ఇది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. మీకు చేత కాకపోతే, శాంతి భద్రతలు నిర్వహించడం మీకు కుదరకపోతే, మీరు అధికార బదలాయింపులు చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయి ఏ పోర్ట్ఫోలియో మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, ఏ పోర్ట్ఫోలియో మీ ముఖ్యమైన మంత్రి మీ కొడుకు చేస్తున్నాడు అనే కన్ఫ్యూజన్లో కనుక మీరుంటే మీరు దిగిపోండి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. అర్హులైన వాళ్ళు, దక్షత కలిగిన వాళ్ళు, పాలించగలిగినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు వస్తారు. అంతేకాని ఈ విధంగా శాంతి భద్రతలను గాలికి వదిలేసి ప్రవీణ్ పగడాల అనే ఒక ఎవాంజలిస్ట్ అదే రాజమండ్రిలో చనిపోతే అనేక లక్షల మంది అనుమానం వ్యక్తం చేస్తే మీరు ఎక్కడెక్కడో ఉన్నటువంటి సోషల్ మీడియా వీడియోలని చూపించేసి అది యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేశారు. దాని మీద హైకోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నాయి. ఇది అన్యాయం, తప్పు, అనుమానంగా జరిగినటువంటి మరణం, దీన్ని తేల్చండి అని ఎన్ని గొంతులు అడిగినా మీరు దాని మీద ఎలాంటి స్పందన చూపించలేదు. ఇలా మరి ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి ప్రీతి అనే అమ్మాయిని ఒక స్కూల్లో రేప్ చేసేసి ఆ హాస్టల్లో మృతదేహం దొరికితే దాని గురించి ఈరోజు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ మిస్టర్ పవన్ కళ్యాణ్, నేను దీనికోసం చేస్తాను, మీకెవరికి పట్టదా, ఒక బిడ్డను చిదిమేసి చెరిపేసి చంపేస్తే మీకెవరికి మానవత్వం లేదా అని అరిచి గీపెట్టి ఓట్ల కోసం స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు అధికారం వచ్చాక ఆధారాలు లేవు అని మాట్లాడుతున్నారంటే సిగ్గు లేదా? ఎందుకు మీరు మాట ఇచ్చారు? ఆ రోజు మాట ఇచ్చేటప్పుడు మీ విజ్ఞత ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏమైంది? ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీ చిత్తశుద్ధి ఎందుకు వెళ్ళిపోయింది? మీ విజ్ఞత ఎక్కడికి పోయింది? ఎందుకని మీరు మాట ఇచ్చి తప్పారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు పవర్, హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ? ఇది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలదీస్తున్నాం. రేపు 19వ తేదీ, ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది ఆ బిడ్డ చనిపోయి. వారు ఒక యాత్ర చేసి న్యాయం కోసం పోరాడాలనే ఒక ఉద్దేశంలో ఉన్నామని మాకు చెప్పున్నారు. ఆ యాత్రకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తల్లి పార్వతికి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇదే సమయంలో నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, వారాలలో నెలలలో కొత్త చట్టాలు తెచ్చారు, దానికి మేము అభినందిస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడు జరిగేటువంటి అన్యాయాల మీద, దాడుల మీద మీరు చర్యలు తీసుకోండి. మీరు డ్రగ్స్ ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు కేవలం అర్ధరాత్రి పూట ప్రయాణం చేసే, డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గరే బ్రీత్ అనాలిసిస్ చేస్తున్నారు, మాల్స్కి తాగొస్తున్నారు. ఆ రోజు సినిమా హాల్కి తాగొచ్చారు వాళ్ళు.
తాగొస్తే వెళ్ళిపోమని పంపిస్తే వాళ్ళు రోడ్డు మీద వెళుతూ ఈ 28 సంవత్సరాల అమ్మాయి డాక్టర్ని చంపేశారు. ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు మీరు తీసుకుంటున్నారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ డిమాండింగ్ యూ ప్లీజ్ రిస్టోర్ ది లా అండ్ ఆర్డర్, యూ ప్లీజ్ రిస్టోర్ ద కాన్ఫిడెన్స్ అమంగ్ ద పీపుల్. ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించమని, అది ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే సమన్యాయం ఇవ్వమని, ఎమ్మెల్యే నుంచో మినిస్టర్ నుంచో ఫోన్ చేయించుకుంటే కేసులే పెట్టకుండా ఎఫ్ఐఆర్లే చేయకుండా ఉంటే అది ఏ రకంగా న్యాయం అవుతుంది? మేము అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు మేము వింటున్నాం. అనేక చోట్ల మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు చెప్తున్నారు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని. పోలీస్ ఆఫీసర్స్కి నేను చెప్తున్నాను, మీరు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి కదా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ వాటికి ఆ రాజకీయ పార్టీకి బానిసలైపోయి వాళ్ళు చెప్పిన విధంగా మీరు ప్రవర్తిస్తే రేపు ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుంది? మీ పరిస్థితి ఏమవుతుంది? అదా మీకు నేర్పించింది మీ ట్రైనింగ్లో? ఈ చట్టంలో రాజ్యాంగం చెప్పింది అదేనా? మీరు సొంత లాభాల కోసం, స్వార్థం కోసం ఆలోచిస్తే ఒక న్యూట్రాలిటీతో పనిచేయాల్సిన బ్యూరోక్రసీ అమ్ముడిపోయి రాజకీయ పార్టీలకు దాసోహం అయిపోతే రాజ్యాంగాన్ని ఎవరు నిలబెడతారు? ప్రజలకు న్యాయం ఎవరిస్తారు? ప్రజలు ఎవరిని నమ్మాలి? దయించి బ్యూరోక్రసీ, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ రిస్టోర్ ది లా అండ్ ఆర్డర్. ఎందువల్లంటే ఈరోజు ప్రియాంక చనిపోయింది, మరి ఆ కుటుంబం ఎంత భయంకరమైనటువంటి శోధనలో ఉంటారు. అలాంటి పరిస్థితి ఇంకొకరికి ఎదురైతే నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈరోజు ప్రభుత్వం? చనిపోయిన తర్వాత కాంపెన్సేషన్ ఇస్తాము, కండోలెన్స్ చెప్తామంటే అది ఏ రకంగా సమంజసమైనటువంటి పరిహారం అవుతుంది? కాబట్టి వీఆర్ డిమాండింగ్, మీరు లా అండ్ ఆర్డర్ చేయడం సరిగా లేదు, అది చాలా స్పష్టంగా అయ్యింది. ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, ఎలాంటి రాజకీయ పలుకుబడి లేకపోయినా అన్యాయాన్ని అన్యాయంగా చూడండి, న్యాయానికి ఇవ్వాల్సినటువంటి మద్దతుని ఇవ్వండి. మీరు వ్యవస్థల్ని వాడుకుని మీరు కక్ష సాధింపు చర్యలు మానుకోండి. అది ఒక యూట్యూబర్ అయినా లేక ఇంకొక పార్టీ వాళ్ళైనా కూడా వ్యవస్థను వాడుకుని చేసే కక్ష సాధింపు చర్యలు ఆపండి. అలాగే వేగవంతంగా ఈ కేసెస్ అన్నీ కూడా చేయమని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.